దీర్ఘచతురస్రాకార గడ్డి భూమి పొడవు 55 మీటర్లు, వెడల్పు దీర్ఘచతురస్రాకారం ఉంది ఆ గడ్డిది. మరి దీని యొక్క పొడవు 55 మీటర్స్, వెడల్పు 45 మీటర్స్ ఉంది. ఇప్పుడు దాని మధ్యలో 3 మీటర్ల వెడల్పు కలిగినటువంటి 2 బాటలు ఒకటి పొడవుకు ఒకటి సమాంతరంగా, మరొకటి వెడల్పుకు సమాంతరంగా ఒకదానిపైన ఒకటి ఉన్నాయి. ఖండించే విధంగా ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయి. అయితే మనకి ఆయన బాట వైశాల్యం ఎంత, బాట వైశాల్యము ఎంత అని అడిగిండు. ఇందులో గమనించినట్టయితే 3 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి బాట ఉంది. ఇక్కడ కూడా 3 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి బాట ఉంది. ఇందులో కూడా మనం గమనించినట్టయితే మనము మొత్తం మీద ఇతనికి 55 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు ఒకసారి ఉంది. బాట వైశాల్యం 55 × 3 ప్లస్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది లెంత్ ఏమో 45 విడుదు, అలాగే 45 × 3 అవుతుంది. సో ఈ బాటనేమో మొత్తము 55 × 3 అవుతుంది. వెడల్పేమో 3, పొడవేమో 55 అవుతుంది. ఇటు నిలువుగా ఉన్నటువంటి ఈ బాటనేమో 45 ఏమో లెంత్ అవుతుంది, 3 ఏమో విడత్ అవుతుంది. కానీ ఇందులో గమనించినట్టయితే మధ్యలో 3 అనేది కామన్గా 2 టైమ్స్ వచ్చింది. 3 × 3 ఈ ఏరియా 2 టైమ్స్ వచ్చింది. ఒకసారి మైనస్ చేస్తున్నాం. ఇప్పుడు 55 3 × 165, 45 3 × 135, సమ్ చేస్తే 0 10 3 300 వస్తుంది. ఇప్పుడు 300 కల్లా ఏం చేయాలి, మధ్యలో ఉన్నటువంటి 3 × 9 మైనస్ చేస్తే 291. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. దీర్ఘచతురస్రాకారం ఉన్నటువంటి గడ్డి ఉంది. దాని యొక్క పొడవు వెంబడి వెడల్పు వెంబడి మధ్యలో కూడా 3 మీటర్ల వెడల్పు ఉండేటట్టు 2 బాటలు ఒకదానికొకటి సమాంతరంగా, ఒకటి వెడల్పు సమాంతరంగా ఉన్నాయి. అయినా బాట వైశాల్యం ఎంత అన్నాడు. బాట వైశాల్యంలో ఇప్పుడు పొడవు 55, వెడల్పు 3, ఇట్లా వెడల్పు 45 3. అయితే మధ్యలో 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 1 టైం మైనస్ చేస్తున్నాం. రిమైనింగ్ 291 స్క్వేర్ మీటర్స్ అవుతుంది, లేదా స్క్వేర్ సెంటీమీటర్స్ అయితే సెంటీమీటర్స్ అవుతుంది.